తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా. రైట్ అండి. నరేంద్ర గారు, ఇప్పుడు నేను ఒకే ఒక విషయంలో మన మోకానంద్ సాగర్ గారు చెప్పింది అంతా ఏకీభవిస్తాను. అట్లీస్ట్ వీళ్ళు ఏదో డిఎస్సి పెట్టారు, 100-150 అవకతవకలు ఏమైనా జరిగి ఉండొచ్చు. 15,000 మంది పైగా ఉద్యోగాలు, జెన్యున్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు వచ్చాయి కదండి. మీరు పెట్టలేదు కదా, మీరు చేయండి వీళ్ళు చేశారు. వీళ్ళు చేస్తే మీరు ఎందుకు సార్ అట్లాగా జరిగేదాన్ని కూడా జరగనీయకుండా అడ్డుపడతారు? ఒకటి మొట్టమొదట ఆనంద్ సాగర్ గారు చెప్పాల్సింది ఏంటంటే, నా ఇంటి పేరు గురించి చెప్పారు కాబట్టి ఆయనకి నేనేంటిదో తెలియదు. నేను నా పేరుని పాడు చేస్తున్నానా లేదా అనే విషయానికి నేనేదో కేవలం ఇంటి పేరుతో రాలేదు, ఆయనకి చెప్పాలి. 22 సంవత్సరాలు బ్యాంకు ఉద్యోగం చేసి వచ్చినటువంటి వాడు. ఓపెన్ టెస్ట్ లో 3 రాష్ట్రాల్లో రాశాను, 3 రాష్ట్రాల్లో సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అయింది ఏపీలో ఉద్యోగం చేసి వచ్చే బ్యాంక్ ఉద్యోగం, ఓపెన్ గా అంతే. చదువు, ఇంగిత జ్ఞానము, పారదర్శకత, ఒక సిస్టమ్ అనేది ఉన్నటువంటి వాడిని నేను. అంతేగాని మా కుటుంబంలో ఎవడో అమ్ముడు పోయి ఎవడిని తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్ళి తీసుకొచ్చి ఆడేదో చేశాడని చెప్పని పెట్టేటువంటి క్యారెక్టర్ నాది కాదు. ఫస్ట్ పాయింట్. ఇది ఎప్పటికన్నా జీవితంలో గుర్తుపెట్టుకోండి. నరేంద్ర నాయుడు ఎదురుపడితే వాడు వంగవీటి అన్న పేరు కాదు, ఒక బ్యాంకు ఉద్యోగిగా కష్టపడి పైకి వచ్చి ఉద్యోగాన్ని రాజకీయాల్లో అమ్ముకుంటున్న వాళ్ళ కోసం రిజైన్ చేసి వచ్చినటువంటి. నెక్స్ట్ పాయింట్, నేను ఎవరికి ఎటుపక్క ఉండాలి ఎటుపక్క ఉండకూడదు అనే పాయింట్ లో మాట్లాడితే, నేను అడిగిన క్వశ్చన్స్ లో పారదర్శకత ఉందా లేదా, మీరు సమాధానం చెప్పగలరా లేదా. ఇంకొకటి, ఇందాక వాసుదేవన్ గారు కూడా అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లారిటీ. సార్, మా మాట ఫస్ట్ నుంచి కూడా దానిలో అవకతవకలు జరిగినాయి, ఇది ఒక స్కామ్ అంటే మొత్తం చెప్పనలేదు కాదు. మేము మొదటి నుంచి కూడా అర్థం చేసుకునేవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోతే మేమేం చేయలేము. మేము మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నాం, స్కామ్ జరిగింది. స్కామ్ అంటే దానిలో అవకతవకలు ఈ విధంగా జరిగింది. మా దగ్గరికి మేము మొదట ఈ విషయాన్ని బయట పెట్టాలి. ఎప్పుడైతే అభ్యర్థులు అన్యాయం జరిగిందో వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఫస్ట్ వాళ్ళ దాన్ని కోర్టులో ఫైట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా మస్తాన్ రావు గారికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేము కేసులు ఎందుకు పెట్టట్లేదు అనేది. బాగుంది సార్, మీకు మస్తాన్ రావు గారు మీకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. అభ్యర్థులు ఎవరైతే అన్యాయం జరిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఇదే గవర్నమెంట్ జడ్జిలను కూడా మేనేజ్ చేస్తున్నారు. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఆనంద్ సాగర్ గారు మీరు ఆగండి. ఒకటండి, సాయి కృష్ణ కేసులో, లాకప్ డెత్ కేసులో మేము ఎవరిని ముద్దాలు చేశాం తెలుసా అండి? మొదట దాని మీద మాట్లాడాల్సినటువంటి హోంమంత్రి వీళ్ళు ఎవరు మాట్లాడకపోతే మేము డీజీపీ, ఏసీపీ, సిపి ముగ్గురిని ముద్దాయిలు చేసి మేము కోర్టులో వేస్తే జడ్జిమెంట్ అంటే ఆ కేసుని యాక్సెప్ట్ చేయడానికి కనీసం 4 రోజులు టైం తీసుకున్నారు. మొన్న యాక్సెప్ట్ చేశారు. ఇలానే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నీట్ అభ్యర్థులందరూ కూడా ఆ కన్సర్న్ ఎవరినైతే రిక్రూట్మెంట్ చేసినటువంటి కమిటీ మీద గొడవ చేయలేదండి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయమని చెప్పారు. నైతిక బాధ్యత వహిస్తా. మేము అదే పందాలో ఇందులో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని నైతిక బాధ్యత వహించి ఆ యొక్క పదవికి రాజీనామా చేయమన్న మా డిమాండ్ కరెక్టా కాదా? ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు మీరు ఉన్నారో ఈ ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని కండక్ట్ చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారండి, మేము ఎవరైతే క్వాలిఫైడ్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి పర్సన్స్ ని మేము అందరం తీసుకున్నాం కానీ స్పోర్ట్స్ కోటాకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దీని యొక్క బాధ్యత ఎవరిది వస్తుందండి? పూర్తి రిక్రూట్మెంట్ నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి వస్తుంది. అండ్ మమ్మల్ని మీరు అంటున్నారు కదా, మీరు ఇన్ని చేశారు మీరెందుకు రిక్రూట్మెంట్ చేయలేదని చెప్పని మీరు అంటున్నారు కదా. 2018లో ఇచ్చినటువంటి
6,600 పోస్టులకి మీకు చాలా పెద్ద ఇష్యూ ఒకటి జరుగుతుంది. బహుశా మీ నోటీస్ కి బహుశా వచ్చిందో లేదో నాకు తెలియదండి, నేను చెప్తున్నాను. 6,600 పోస్టులు ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ లో కండక్ట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి ప్రాంతీయ భాష తెలుగులో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇస్తే దానిలో 62 క్వశ్చన్స్ తప్పులు వచ్చినాయండి. 62 క్వశ్చన్లు తప్పు రావడం అంటే చిన్న విషయం అండి అది. దాని మీద కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అండర్ ది ఇష్యూస్ అన్ని హైకోర్టు పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దానికి తేలలేదు. అవి తేలకుండా ఒక పక్క 2 సంవత్సరాలు కరోనా వచ్చి మళ్ళా తిరిగి ఇవన్నిటిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు 22,000 మందిది టీచర్ ఉద్యోగానికి సంబంధించి పోస్టులకి ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరిగిందండి. మేము ఖాళీగా కూర్చుండేము. 2 సంవత్సరాల పాటు మనిషి మాట్లాడుకోవడం చూసుకోవడం కూడా కన్న తండ్రి కొడుకు పిల్లలు భార్య భర్తలు కూడా మాట్లాడుకోవాలంటే చచ్చిపోయే పరిస్థితి నుంచి బయటికి వచ్చిన తర్వాత మెల్లిగా ఆ జరిగినటువంటి ఆ పోస్టుని వాటన్నిటిని కలిపి మేము కూడా రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత దాని పోస్టింగ్స్ ని కరెక్ట్ గా చేసే టైంకి తిరిగి గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చింది. ఇవన్నిటిని పక్కనే పెట్టి ఇన్ని రకాల తప్పులు తడకలతో మీరు మొదట ఇచ్చినటువంటి వాటిని కూడా ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే అందరికి కోర్టు విషయంలో వెళ్ళిన అభ్యర్థులు కేసులు తీసుకోవడానికి ఇది జరుగుతుంటే మీరు మమ్మల్ని వెళ్ళలేదని మీరు అంటున్నారు, మేము పిల్లి వేయలేదని మీరు మాట్లాడుతున్నారు. పిల్లి వేసే ముందు అభ్యర్థులు కేసులను యాక్సెప్ట్ చేస్తే, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళ కేసులను యాక్సెప్ట్ చేస్తే వాటిల్లో తేడా జరిగిన తర్వాత తప్పనిసరిగా మీరు న్యాయవాది కాబట్టి నరేంద్ర గారు, మీరు న్యాయవాది కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదండి కోర్టు ఒకవేళ అభ్యర్థుల? అదే కదా మేము మమ్మల్ని కాదు వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి మీకు తెలిసి ఉంటుంది కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? సార్ ఒకటండి, దే ఆర్ రిజర్వ్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, డెసిషన్ రిజర్వ్ చేసి పెడుతున్నారు. నువ్వు ఎందుకు చేయలేదని మేము వెళ్ళి జడ్జిని అడగలేం కదా. నేను టెక్నికాలిటీస్ అడుగుతున్నాను సార్. ఏ కారణం చేత రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పిటిషన్స్? టెక్నికాలిటీస్ రిజెక్ట్ చేయట్లా, వాళ్ళు రిజెక్ట్ చేయట్లేదు. ఇంకో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. మీరు అంటున్నారు కదా సార్, అవకతవకలు జరిగిన పాయింట్ లో ఇన్క్లూడింగ్ బేరసారాలు జరిగినటువంటి 15 లక్షల నుంచి 25 లక్షల ఫోన్ కాల్స్ వచ్చినటువంటి వీడియోలు ఆడియోలతో సహా అభ్యర్థులు కోర్టును అప్రోచ్ చేయాలి. వాటిని పెండింగ్ లో పెట్టించారు కానీ అవతల నోటీసులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల ఆఫీసర్లకి ఎవరికి కూడా కోర్టు ఎక్కడ ఇవ్వట్లేదండి. జరుగుతుంది. అది మేము బాధపడుతుంది ఏంటంటే ఇవన్నీ జరగట్లేదు. నేను అడిగింది అదే, టెక్నికాలిటీస్ గురించి అడిగాను నేను అదే. ఈ పోరాటం అయితే కంటిన్యూ అవుతోంది, అది చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళు విజయోత్సవ ర్యాలీలు, ఆత్మగౌరవ ర్యాలీలు అన్ని చేసుకుంటారు. మస్తానరావు గారు టైం కూడా అయిపోయింది, చాలా క్లుప్తంగా ప్లీజ్ జస్ట్ 1 minute లో కంక్లూడ్. ఇప్పుడు హైకోర్టు మీద మనం ఆరోపణలు చేయలేమండి. దాని ముందు ఎవిడెన్స్ ఉంటేనే హైకోర్టు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్ గారు 22 కేసులు ఉన్నాయి, బెయిల్ మీద ఉంటున్నారంటే దానిలో నమ్మింది ఇతను అన్యాయంగా ఉంటున్నట్టు నమ్మింది కాబట్టి ఈ రోజు 12 ఏళ్ళు అయినా కూడా ఆయన బెయిల్ మీద ఉంటున్నారు. అలాగే ఒక అభ్యర్థికి, ఉద్యోగం సాధించే అభ్యర్థికి అన్యాయం జరిగితే హైకోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేయదండి సరైన ఎవిడెన్స్ పెడితే? వాళ్ళు పెట్టలేకపోయారు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పెట్టలేకపోయారు కదా. చెప్పింది, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరేంటి ఇట్లా వేగ్గా వస్తారు, గతంలో చెప్పాం కదా మీరు ఆధారాలతో రమ్మని. మీరు ఆధారాలు లేకుండా ఇట్లా పదే వచ్చి పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారనేది కూడా కామెంట్ చేస్తుంది. అది ఒక నరేంద్ర గారి దృష్టికి రాలేదేమో, ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ కంటిన్యూ దిస్ డిస్కషన్ డిబేట్ సమ్ టైమ్ లేటర్, ఇంకో రాబోయే రోజులు. ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు కొత్తగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆనంద్ సాగర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ఇదే ప్యానల్లో కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ సాగర్ గారు, మస్తానరావు గారు అండ్ వంగిటి నరేంద్ర గారు. సో ఇదండి విజయోత్సవ ర్యాలీలు అంటారా, ఆత్మగౌరవ ర్యాలీలు అంటారా, అండ్ తమకు వైసీపీ ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా తమకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం చూపించిన కమిట్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, పాఠాలు చెప్పే మేము గుణపాఠాలు కూడా చెప్తామని చెప్పి నినాదాలు చేస్తూ లోకేష్ గారికి పదే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిన్న బెజవాడలో దద్దరిల్లేలా ర్యాలీ చేసిన ఉపాధ్యాయ, కొత్తగా టీచర్లుగా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా చేసిన ర్యాలీ సృష్టించిన ప్రకంపనలు వైసీపీ కూడా చాలా ప్రశ్నలు అడిగింది. కోర్టు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు